అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. టీడీపీ మైనారిటీ కార్యకర్త నూర్ మహమ్మద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వస్తారని చెప్పారు. తర్వాత ముఖ్య అనుచరులు రాయల్ మధు, ఇస్మాయిల్ సూచనలతో ఎమ్మెల్యే ఇఫ్తార్ విందుకు వెళ్లలేదు. ఎమ్మెల్యే వస్తారని చెప్పి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు నూర్ మహమ్మద్. మరోవైపు తమకు సమాచారం ఇవ్వకుండా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తావా అంటూ టీడీపీ నేతలు రాయల్ మధు, ఇస్మాయిల్ నూర్ మహమ్మద్ పై దుర్భాషలాడారు. అతనిపై దాడి చేసి కాళ్లు పట్టించుకొని అవమానించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన టీడీపీ మైనారిటీ కార్యకర్త నూర్ మహమ్మద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆజాద్ నగర్ చెందినటువంటి మైనార్టీ నాయకుడు, మైనార్టీ కార్యకర్త, కరడుగట్టిన తెలుగుదేశం కార్యకర్త, వాళ్ళ పార్టీ కార్యకర్తని ఇఫ్తియార్ విందు ఏర్పాటు చేస్తే అంటే ఇదేమో దౌర్జన్యంలో ఉన్నామా, లేకపోతే ఇఫ్తియార్ విందులు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు మిమ్మల్ని పెత్తందారులను అడిగి, రౌడీ షీటర్లను అడిగి మేము చేసుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చిందంటే సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు అందరూ చూస్తుండగానే మాకు తెలియకోకుండా ఇఫ్తియార్ విందులు సందులో ఎలా ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా పిల్లవాడిని నిన్న పిలిచి నానా బూతులు తిడుతూ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి కాళ్ళు కూడా పట్టించుకున్నాడంటే మైనార్టీలంతా అంత చులకన కాదు. ఇఫ్తియార్ ఇచ్చేదానికి నీకు అడిగి చెప్పాలనా? మేమంతా పెద్ద పాలేగానివే. అనంతపురం జిల్లాకే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు నీ గురించి ఏమనేసి. ఏదో ఒక పెద్ద నాయకుడిని పెట్టుకొని నువ్వు చెంచాగిరితో ఒకటి లోపలికి పోయినా నువ్వు ఒకడే బయట ఉండవు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ చెప్తా ఉన్నాం.